సో హాయ్ హలో గాయస్. సో నేను ప్రజెంట్ అయితే బెంగళూరులో అయితే ఉన్నాను. మీ అందరూ తెలిసే ఉంటుంది, నేను వ్లాగ్స్ కూడా వేస్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే బండి అయితే బుక్ చేసుకుంటున్నాను, లైక్ ఎలక్ట్రిక్ బండి. సో ఇక్కడ బెంగళూరులో ఏంటంటే మనం బైక్ అయితే బుక్ చేసుకోవచ్చు. పర్ డే 137 రూపీస్ అయితే పడుతుంది అనమాట ఛార్జెస్. సో అది ఎలా బుక్ చేయాలైతే మాత్రం చూడండి గైస్. మీరు తప్పకుండా ఒకసారి బెంగళూరుకి వస్తే మాత్రం ట్రై చేయండి. ఫర్ సపోజ్ ఎవరైనా స్విగ్గీ చేయాలనుకుంటే, ఎవరైనా జొమాటో చేయాలనుకుంటే, బ్లింకిట్ ఎవరైనా సరే డెలివరీ బాయ్స్ ఉంటారు, వాళ్ళు చేయాలనుకుంటే కూడా ఇది ఉపయోగం పడుతుంది. ఎవరైనా సరే వన్ డే ట్రిప్ కోసం తిరగాలనుకున్నా సరే ఉపయోగం పడుతుంది గైస్ ఇది. అంటే వన్ డే కోసం తిరుగుతారు కదా, అంటే జస్ట్ యాజ్ ఏ చిల్ రౌండ్స్ కోసం ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. కానీ ఈ బండి మాత్రం అందరికీ రోజు అవైలబుల్ అయితే ఉండదు. కొంతమంది అయితే అందరు వెయిట్ చేయాల్సి వస్తుంది కొన్ని డేస్, కొన్ని అవర్స్. సో రండి గాయస్, ఇప్పుడైతే ఎలా బుక్ చేయాలో నేను చూపిస్తాను రండి గాయస్. సో గాయస్, ది యాప్ పేరు వచ్చేసి యూలు అనమాట. మీకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. యూలు అని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే సో గైస్ చూస్తున్నారు కదా, బైక్ రెంటల్స్ ఒకటి ఉంటుంది, క్విక్ రైడ్ ఒకటి ఉంది, ఫ్లెక్సీ రైడ్స్ ఉంటుంది. మీరు జస్ట్ ఒక రైడ్ వేయాలనుకుంటే, జస్ట్ ఒక చోటుకి వెళ్ళాలి మళ్ళీ అక్కడ పెట్టేయాలి బండి అనుకుంటే క్విక్ రైడ్ వేసుకోవచ్చు. ఫ్లెక్సీ రైడ్స్ అంటే టైం టు వన్ డే మొత్తం పీరియడ్ టైమ్గా వేసుకోవచ్చు. బైక్ రెంటల్స్ అంటే ఒక డెలివరీ కింద చూస్తున్నారు కదా మెన్షన్ చేసింది. సో నేనైతే తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నా దగ్గరలో ఉన్న లొకేషన్స్ అయితే చూపిస్తుంది ఇది. సో నా లొకేషన్ అయితే ఇక్కడ అనమాట. సో గాయస్, ఇది నా అంత చాలా దూరం ఉన్నాయి గైస్ ఇవన్నీ. సో ఇది నా లొకేషన్ అనమాట. సో గైస్ చూస్తున్నారా, ప్లాన్స్ చూసుకోండి గైస్. 200 కిలోమీటర్స్, 2 యూనిట్స్ అంటే 2 బ్యాటరీ ఛార్జెస్ గైస్. 2 బ్యాటరీస్ ఉంటాయి. 400 కిలోమీటర్స్ అంటే 4 బ్యాటరీస్ ఉంటాయి. 7 బ్యాటరీస్ ఉంటాయి. ఇది అన్లిమిటెడ్ గైస్, 1908. సో నేను జస్ట్ బేసిక్తోనే వెళ్ళబోతున్నాను. సో ఇదైతే నేను ఇది వెరిఫికేషన్లో అయితే ఉందన్నమాట. నేను యాక్చువల్లీ పెట్టాను కానీ చాలాసేపటి నుంచి ఉంది కాబట్టి నేను స్కిప్ చేయబోతున్నాను గైస్. సో టోటల్గా చూసారు గైస్, ఫస్ట్ అయితే 969 ఎంత సంథింగ్ అడిగింది. సో మొత్తం యాక్చువల్లీ రీఫండ్ డిపాజిట్ వచ్చేసి 499 గైస్. అంటే ఎక్స్ట్రా అమౌంట్ అయితే డిపాజిట్ చేయాలన్నమాట. మీకు ఎప్పుడైతే 7 days అయిపోతాయో, ఆఫ్టర్ 7 days ఇట్ విల్ బి రీఫండ్ యాజ్ ఇన్ యువర్ యూపీఐ ఐడి. మీరు ఏదైతే యూపీఐ యూజ్ చేస్తారో దాంట్లో మీకు రీఫండ్ అయితే అయిపోతుంది. సో అప్లై ఆఫర్ అయితే ఉందన్నమాట, చూద్దాం. సో గైస్ చూస్తున్నారు కదా మనకి ఎంత తగ్గాయో. 1516 ఉంటే 1469 వచ్చింది. సో నేను ఇప్పుడు నుంచి పే చేయబోతున్నాను గైస్. సో గాయస్ నేనైతే పే చేశాను గైస్, చూస్తున్నారు కదా. చూడండి గైస్, ప్లాన్ బుక్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, అన్లాక్ అని ఉంది. సో ఇదైతే నేను అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను ఈ అన్లాక్ ఎందుకు ఉపయోగపడుతుందో. ఆ అన్లాక్ అంటే ఇది జస్ట్ స్కానర్ అనమాట. ఇది కొడితే మనకి ఒక స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే టర్నింగ్ బ్లూటూత్ అంట గాయస్. దగ్గరలో ఉన్న అంటే ఆ బండికి వచ్చేసి బ్లూటూత్ అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మనం అయితే అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను గైస్, ఓకేనా. సో గాయస్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాము స్కూటీ తేయడానికి. చలో. వచ్చేసాను, కరెక్ట్గా ఉన్నాయి బండ్లు. అసలు ఇదేమో అవసరం అట్లా. సమ్వన్ ఈజ్ యూజింగ్ దిస్ వెహికల్. సో గైస్ చూస్తున్నారు కదా, నేనైతే వచ్చానమాట. కానీ ఇదేమో స్కాన్ చేస్తేనేమో స్కాన్ అవ్వట్లేదు. నేనేమో కస్టమర్ ఏజెంట్ వాళ్ళకి కూడా మెసేజ్ చేశాను.
ఇప్పుడేమో ఫుల్ వర్షం పడుతుంది. సో నేనైతే వెళ్ళాను అనమాట. కానీ ఏమో ఒకటి తీరా చూస్తేనేమో ఒకటి ప్లాన్ ఏమో రివర్స్ అయిపోయింది. సో గాయ్స్ బండి అయితే లేదు. వాళ్ళు ఏమంటారంటే కస్టమర్ వాళ్ళు మార్నింగ్ 6 నుంచి 9 వరకే ఉంటారంట. మనం ఆలోపే బండి అయితే తీసుకోవాలంటున్నారు కస్టమర్ వాళ్ళు. మాట్లాడాను ఇప్పుడే. బట్ మార్నింగ్ అయితే నాకైతే కాలేజ్ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ 6 to 9 లోపల వస్తే టోకెన్ అయితే ఇస్తారనమాట. టోకెన్ తీసుకొని మన బండి అయితే తీసుకొచ్చాను. సో గ్యాస్ నేను టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ వెళ్తాను. సో నేనైతే టుమారో అయితే వెళ్ళాను, ఎందుకంటే కాలేజ్ ఉంది నాకు టుమారో. సో అప్పుడైతే మంచి వీడియో అయితే తీసుకుందాం గాయస్. సో అంతలోపు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.